ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందాడు. హిడ్మా లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా జవాన్లు పాల్గొన్నారు. ఘటనా స్థలం వద్ద ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, ఛత్తీస్గఢ్ జిల్లాలో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన తాజా అప్డేట్స్. మాధవి, గత నెల 21వ తేదీన మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఇవాళ ఒక భారీ ఆపరేషన్ ని లాంచ్ చేశాయి. నేషనల్ పార్క్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ లో హిడ్మా లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎస్టీఎఫ్, డిఆర్జీ అట్లాగే కోబ్రా దళాలు పాల్గొంటున్నట్టుగా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. దాంతో పాటు పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేస్తున్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. నేషనల్ పార్క్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు గతంలో ఉండేవి. కానీ నిర్బంధం పెరిగిపోయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులు చెల్లాచెదురైపోయారని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. మళ్ళీ అన్ని వైపుల నుంచి కర్రెగుట్టలను కావచ్చు, అటు అబూజ్మర్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలను చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు మళ్ళీ నేషనల్ పార్క్ ఏరియాకు చేరుకున్నారు అనేటువంటిది పక్కాగా పోలీసులు ఎగరటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక భారీ ఆపరేషన్ లాంచ్ చేశారు. అగ్రనాయకత్వం అంతా కూడా తమ కన్సర్న్లలోనే భద్రతా బలగాలు తెలుసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. దాంతో ఆ నిఘా కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పోలీసు బలగాలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ ని కూడా వేగవంతం చేశారు. అంటే మా అగ్రనాయకత్వం ఇప్పటి వరకు మిగిలిపోయినటువంటి నాయకులు ఉన్నటువంటి అందరినీ కూడా తమ రాడార్ లోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు వారి కదలికల మీద వేగ కన్నేసి ఉంచాయి. ఎప్పటికప్పుడు వారు ఎటు వెళ్తున్నారు, ఏ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారటువంటి అంశాన్ని పక్కాగా మ్యాపింగ్ చేసి అటాక్స్ కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే నేషనల్ పార్క్ ఏరియాలో గత కొంతకాలంగా హిడ్మాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. అందుకే అక్కడ పక్కాగా సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్ లాంచ్ చేసి ఎన్కౌంటర్ ను కొనసాగిస్తున్నట్టు చెప్తున్నారు. హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్టుగా భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అందుతుంది. హిడ్మాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా గత నెల నమాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు దాదాపుగా ప్రకటించాయి కూడా. అంటే అగ్రనాయకత్వం అంతా కూడా టార్గెట్ చేసినాము, అందరూ కూడా ఆయుధాలు వదిలిపెడితే క్షేమంగా ఉంటారు, వదిలిపెట్టిన పక్షంలో ఎన్కౌంటర్లు కొనసాగుతాయని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ చాలా ప్రాధాన్యతతో కూడుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరించి తీసుకొచ్చారు. దాంతో పాటు అదనపు బలగాలను కూడా మోహరిస్తా ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మిగిలిపోయినటువంటి మావోయిస్టు కీలక నేతలందరినీ కూడా వేటాడాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఈ ఎన్కౌంటర్ సంబంధించిన అప్డేట్స్ లో హిడ్మా దళం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ధృవీకరణ జరగాలి, ఎక్కడ చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఎంతమంది చనిపోయారు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాల్సింది. హోరాహోరీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. సాయి మాధవ్. సాంబా, ఏ బలగాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి? డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఎందుకంటే మొన్న నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసినటువంటిది కూడా డిఆర్జీ దళాలే. కాబట్టి ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి దళాలనే ముందు వరుసలో పెట్టి ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది. వాళ్లకు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి పట్టుంటుంది కాబట్టి ఈ దళాలకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ సందర్భంలో కూడా కేవలం డిఆర్జీ దళాలు మాత్రమే ఆపరేషన్ కొనసాగించి అతిపెద్ద ఆపరేషన్ చాలా సులువుగా పూర్తి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఎస్టీఎఫ్, డిఆర్జీ, కోబ్రా దళాలను మోహరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ మూడు దళాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటూ హిడ్మా టీం ను వేటాడుతున్నట్టుగా చెప్తున్నారు. అవసరమైన పక్షంలో మరింత బ్యాకప్ ను కూడా రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారు. ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మళ్ళీ అదనపు బలగాలు మోహరింపు అవసరం పడుతుందనే కోణంలో కూడా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మిగిలిపోయినటువంటి మావోయిస్ట్ నేతలందరినీ వేటాడతామని చెప్పి భద్రతా బలగాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.